ఇప్పుడు రేపటి నుండి మనకు లోక్సభ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. లోక్సభ ఎన్నికల్లో నా దృష్టిలో బీజేపీ 10 నుంచి 11 స్థానాల వరకు కొడుతుంది అనుకుంటున్నాను. బీఆర్ఎస్ అయితే జీరో అయిపోయింది. అది మునిగిపోయే పడవ. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ మోడీ 400 పార్ 400 పార్ కంపల్సరీ అవుతుంది. అందులో మన తెలంగాణలో 10 నుంచి 11 స్థానాలు ఖచ్చితంగా కొడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఇప్పుడు ఎంఐఎం అయితే ఇక్కడ ఇంతకు ముందుకు నుంచి ప్రతిసారి వస్తుందన్న. ఈసారి మాధవలత్ గారు కూడా ఇక్కడ నిలబడడం జరిగింది. ఈ బీజేపీ పోటీ ఇస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్న. ఖచ్చితంగా పోటీ ఇస్తుంది. హిందూ ఓట్స్ అన్నీ పోలరైజేషన్ అయ్యాయనుకో ఖచ్చితంగా ఎంపీ సీట్ హైదరాబాద్ బీజేపీ కొడుతుంది ఈసారి. ఒకవేళ ఓడిపోయినా ఖచ్చితంగా బలంగా ఘాటుగా ఇది చేయడం అయితే కంపల్సరీ జరుగుతుంది. ఈ హైదరాబాద్లో మెయిన్గా చూసుకున్నట్లయితే ఆ మైనారిటీ కొంతవరకు పాపులేషన్ ఉన్నట్టు మనకు తెలుస్తుందన్న. ఆ ఓటింగ్ బాలకు కాకుండా బీజేపీకి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. మైనారిటీలు కూడా చాలామంది ఉమెన్స్ మెయిన్లీ ట్రిపుల్ తలాక్ బిల్ ఉంది కదా, ఆ మోడీ గారు అయితే ట్రిపుల్ తలాక్ అయితే ఆ బిల్ని ఎప్పుడైతే ఇది చేశారో అప్పటి నుంచి మైనారిటీ ఉమెన్స్ కూడా చాలామంది బీజేపీ వైపు మొగ్గు చూపెడుతున్నారు. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను. బీఆర్ఎస్కి అస్సలు స్కోప్ లేదని చెప్పేసి అంటారు. ఒక దిక్కు చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి ఇట్లా గట్టిగానే ఉంది. కాంగ్రెస్కు మీకు పోటీ బీజేపీకి పోటీ ఇచ్చేది వచ్చేటట్టు అనిపిస్తుందనా? తెలంగాణ స్టేట్లో దేర్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ ఓన్లీ 2 పార్టీస్. అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. బీఆర్ఎస్ మర్చిపోయారు పబ్లిక్ అయితే. ఇప్పటికైతే నన్ను అడిగితే బీఆర్ఎస్ అయితే పబ్లిక్ మర్చిపోయారు. అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. బీజేపీ ఖచ్చితంగా 10 నుంచి 11 స్థానాలు కొడుతుందని నేనైతే అనుకుంటున్నాను. డబుల్ ఫిగర్ అయితే కొడుతుంది. లాస్ట్ టైం సింగిల్ ఫిగర్ ఉండే, ఈసారి డబుల్ డిజిట్ అయితే కొడుతుంది. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి వచ్చే అవకాశాలు, ఇక అక్కడ మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ వీళ్ళందరూ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు అన్న. ఇప్పుడు మనం మెయిన్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో బీఆర్ఎస్ మాత్రమే వచ్చింది. అలాంటిది ఈ హైదరాబాద్ 4 స్థానాల్లో బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చా మనం? ఖచ్చితంగా గత 2 నెలల క్రితం జరిగిన ఎలక్షన్లకి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్కి చాలా చేంజెస్ అయ్యాయి. అప్పట్లో కొంచెం బీఆర్ఎస్ వేవ్ అనేది ఉండే మన సిటీలో, కానీ ఇప్పుడు ఆ వేవ్ కాస్త మొత్తం బీజేపీ వైపు. ఇప్పుడు యూత్ కూడా మొత్తము రామాలయం నిర్మాణం అన్నా కానీ వివిధ కారణాల వల్ల ప్రతి ఒక్క యూత్ కూడా మొత్తం బీజేపీ వైపు మొగ్గు చూపెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, గేట్లు తెరిస్తే మా పార్టీలోకి మొత్తం అందరూ వచ్చేస్తారు అంటే చెప్పేసి అంటారు. బీఆర్ఎస్కి ఇలా సగం వరకు కాంగ్రెస్కే మద్దతు పలుకుతుంది ఇప్పటి వరకు. మీరు ఇన్ని సీట్లు ఎలా గెలుచుకోబోతారు అని చెప్పేసి అంటారు. అన్న ఏం లేదు, ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు మీ పార్టీ ఆఫీస్ దగ్గర వాతావరణం చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇంతకుముందు ఎట్లుండే బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర వాతావరణం ఇప్పుడు ఎలా ఉంది. సో ప్రతి దగ్గర వలసలు వస్తూనే ఉన్నాయి. సో బీఆర్ఎస్ నుంచి వాళ్ళకు కాంగ్రెస్లో ఉంటే కొంతమంది కాంగ్రెస్లో వెళ్తున్నారు, బీజేపీ వైపు మొగ్గు చూపెట్టే వాళ్ళు బీజేపీ వైపు. ఇప్పుడు మ్యాక్సిమం యూత్ మొత్తం బీజేపీ వైపే మొగ్గు చూపెడుతున్నారు.